ప్రేమామయుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాలు వందనాలు తెలియజేస్తున్నాను. ప్రియులారా, ఈరోజు దేవుని వాగ్దానము అపోస్తులుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 8వ వచనము. ప్రభు చేత నిర్దోషి అని ఎంచబడిన వాడు ధన్యుడు. ఏ స్థితికైనా చాలిన దేవా, నా స్థితిగతులు ఎరిగిన దేవా. ఏ స్థితికైనా చాలిన దేవా, నా స్థితిగతులు ఎరిగిన దేవా. నీ కృప నాకు చాలయ్యా యేసు, నీ కృప నాకు చాలయ్యా. నీ కృప నాకు చాలయ్యా యేసు, నీ కృప నాకు చాలయ్యా. యెహోవా ఈరే, యెహోవా నిస్సి, యెహోవా రాఫా, యెహోవా షమ్మా, యెహోవా రోహి, యెహోవా షాలోమ్, ఎలోహి, 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 ఎలోహి. ప్రియులారా, మనలను నీతిమంతులుగాను నిర్దోషులుగాను నిష్కలంకులుగాను చేయు నిమిత్తమై నీతిమంతుడు, నిష్కల్మషుడు, నిర్దోషి అయిన యేసుక్రీస్తు ప్రభువారు మన నిమిత్తమై కలువరి శిలువలో నిర్దోషమైన నిష్కలంకమైన రక్తమును చిందించియున్నారు. ఆ రక్తధారల చేత కడుగబడుట ద్వారా మనము నీతిమంతులుగా నిర్దోషులుగా మారుచున్నాము. వాక్యము ద్వారా కని తన రక్తము ద్వారా మనలను కొనియున్నారు. యేసయ్యా, నన్ను కన్నా నన్ను కొన్నా తండ్రివి నీవే, నీ కన్నా మిన్న ఎవరు నా యేసయ్యా. అన్ని ఇచ్చు దేవుడవు నీవే యేసయ్యా, అన్ని ఇచ్చు దేవుడవు నీవే యేసయ్యా, నీవే యేసయ్యా. యెహోవా ఈరే, యెహోవా నిస్సి, యెహోవా రాఫా, యెహోవా షమ్మా, యెహోవా రోహి, యెహోవా షాలోమ్, ఎలోహి, 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 ఎలోహి. తన పాపమునకు ప్రాయశ్చిత్తమునొందినవాడు, తన అతిక్రమములకు పరిహారమునొందినవాడు ధన్యుడు. ఆత్మలో కపటము లేనివాడు ధన్యుడు. యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడిన వాడు ధన్యుడు. ప్రియులారా, మనమందరమును ప్రభు యొక్క దృష్టిలో నీతిమంతులుగా, నిష్కళంకులుగా, నిందారహితులుగా, నిర్దోషులుగా జీవించుదుముగాక. దేవుడి మాటలు మన కొరకు దీవించునుగాక. ఆమేన్. నీతిమంతుడైన యేసయ్యా, నీకు వందనాలు చెల్లిస్తున్నాము. నిష్కళంకమైన నిర్దోషమైన నీ రక్తధారల చేత మమ్మలను కడిగి నిర్దోషులుగా నీతిమంతులుగా చేర్చున్నందుకై స్తోత్రములు. మేమందరమును నీ యొక్క దృష్టిలో నీతిమంతులుగా, నిర్దోషులుగా, నిష్కళంకులుగా జీవించి నీకు ప్రియముగా జీవించుచు ధన్యకరమైన జీవితమును జీవించున్నట్లు ప్రతి ఒక్కరికి సహాయము చేయమని, నతానీయేలు వలె కల్లా కపటము లేని జీవితము ప్రతి ఒక్కరికి అనుగ్రహించుమని క్రీస్తు యేసు పరిశుద్ధమైన నామములో ప్రార్థన చేసి అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. ప్రియులారా, ఈ వాక్యము మీకు ఆశీర్వాదకరముగా ఉన్నట్లయితే దయచేసి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకునండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన కామెంట్స్ను కామెంట్ సెషన్లో పెట్టాలని ప్రేమతో మనవి చేస్తున్నాను. దేవుడు మిమ్మును మీ కుటుంబములను సమృద్ధిగా దీవించునుగాక. ఆమేన్. నా స్తుతికి కారకుడా, ఏ సమయమందైనా ఏ స్థితి అందైనా నా స్తుతికి కారకుడా, ఏ సమయమందైనా ఏ స్థితి అందైనా నిన్ను నేను ఆరాధించి మహిమ పరతునేసయ్యా, నిన్ను నేను ఆరాధించి మహిమ పరతునేసయ్యా, మహిమ పరతునేసయ్యా. యెహోవా ఈరే, యెహోవా నిస్సి, యెహోవా రాఫా, యెహోవా
యెహోవా షమ్మా, యెహోవా రోహి, యెహోవా షాలోమ్, ఎలోయి, ఎలోహి, ఎలోయి, ఎలోహి. ఏ స్థితికైనా చాలిన దేవా, నా స్థితిగతులు ఎరిగిన దేవా. ఏ స్థితికైనా చాలిన దేవా, నా స్థితిగతులు ఎరిగిన దేవా. నీ కృప నాకు చాలయ్యా యేసు, నీ కృప నాకు చాలయ్యా. నీ కృప నాకు చాలయ్యా యేసు, నీ కృప నాకు చాలయ్యా. యెహోవా ఈరే, యెహోవా నిస్సి, యెహోవా రాఫా, యెహోవా షమ్మా, యెహోవా రోహి, యెహోవా షాలోమ్,